హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా గ్యాప్ తర్వాత వచ్చానంటే డెఫినెట్గా మంచి హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసానండి. అవును, పిల్లలకి పెద్దవాళ్ళకి చాలామందికి చాలా యూజ్ అయ్యే వీడియో ఇది. అవునండి, చాలామంది మన ఇంట్లో చాలా డల్గా ఉంటుంటారు, అలాగే వీక్గా ఉంటారు పిల్లలు కానీ మన పెద్దవాళ్ళు కానీ. సో అలాంటి వారి కోసం ఈ లడ్డు ప్రతిరోజు ఒక్కటి చేసి పెట్టండి, అంతే. రోజుకొకటి అలా నెల వరకు తిన్నారంటే మీకు ఆరోగ్య సమస్యలు ఉండవు, అలాగే వీక్గా అస్సలు ఉండరు, అంత స్ట్రాంగ్గా అయిపోతారండి. ఈ లడ్డు ఒక్కసారి చేస్తే దాదాపు 15 to 20 days డెఫినెట్గా నిల్వ ఉంటాయి. సో ఇంత మంచి రెసిపీని ఆలస్యం ఎందుకు, వెంటనే చేసేద్దామా? చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి, అదే ముఖ్యమండి. నేనే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఇలా పచ్చి కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా తీసేసుకోండి. సో వీటిని ఒక మిక్సీ జార్లో పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాదిరిగా మిక్సీ పట్టేసేస్తుంది. చూడండి నేను ఎంత మెత్తగా మిక్సీ పట్టానో. అలా పట్టిన తర్వాతకి ఇలా ఒక కప్పు కొలతగా తీసేసుకోండి. సో ఇలా ఒక కప్పు తీసుకొని గుర్తుంచుకొని, ఇప్పుడు నేను కొలత ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఏ కప్పు కొలతతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక కప్పు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను, అలాగే హాఫ్ కప్ తీసుకొని ఇలా ఒక కడాయిలో వేసేసి మంచిగా డ్రై అయ్యేంత వరకు, కొబ్బరిలో ఉన్న పాలు పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 3 minutes వరకు మంచిగా వేయించేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మొత్తం డ్రై అంటే మొత్తం డ్రై అయిపోవాలండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఇందాక ఒక కప్పు కొబ్బరి తురుము తీసి పెట్టుకున్నాం కదా, అలా ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 minutes వరకు బెల్లం అంతా కరిగిపోయే వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేస్తూ బెల్లంని ఇలా మంచిగా కరగనివ్వండి. చూసారా, ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా. అలానే మొత్తం కరిగిపోయే వరకు వేయించేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మొత్తం కరిగిపోయాక 1 tablespoon గీ యాడ్ చేయండి. ఒకవేళ మీరు గీ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ వేస్తే మన లడ్డు చాలా ఫ్లేవర్బుల్గా ఉంటుంది. సో అలా 1 tablespoon గీ యాడ్ చేసి హాఫ్ tablespoon యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసేయండి. చేశాక మంచిగా కలుపుతూ మరొక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూసారా, ఇలా ముద్ద కట్టి చూసి ఆ తర్వాత మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలండి, లేదంటే మనకి పర్ఫెక్ట్ లడ్డు షేప్లో ఉండవు. సో అలా చేసి ఒక్క 2 minutes అలా పక్కకు పెట్టామంటే గోరువెచ్చగా అయిపోతుంది. సో గోరువెచ్చగా అయ్యాక మనం లడ్డూలు ఎలా చేసుకుంటామో ఆ మాదిరిగా వెండు కొబ్బరి కూడా పక్కకు పెట్టుకున్నాం కదా, డ్రై చేసేసుకొని ఆ కొబ్బరిని పైకి కోట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్ని లడ్లు కూడా ప్రిపేర్ చేసేసుకొని డ్రై పౌడర్ మొత్తం దానిపైన కోట్ చేసి పక్కకు తీసేసుకోవాలి. అంతే అండి, ఇంకా చాలా సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్ టేస్ట్తోన చాలా హెల్దీ రెసిపీ వచ్చేసింది మీ ముందుకి. బాగుంది కదండి, చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ వాళ్ళకి, మీ పిల్లలకి, ప్రతి ఒక్కరికి పెట్టండి. చాలా మంచిదండి, ఎందుకంటే ఈ కొబ్బరి బెల్లంతో కలిపి చేసిన లడ్డులో ఎలాంటి అన్హెల్తీ ఫుడ్ లేదు కాబట్టి. అలాగే పిల్లలకి, పెద్దవాళ్ళకి కొబ్బరి మరియు బెల్లం చాలా మంచిది, చాలా బలాన్ని ఇస్తుందండి. వీక్గా ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ లడ్డుని ప్రిపేర్ చేసి పెట్టండి. అలాగే మీకు రక్త సమస్యలు ఎలాంటివి ఉన్నా డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye-bye. See you in the next video.
చూసారా, నేను ఇక్కడ ఒక్క లడ్డు చింపి చూపిస్తున్నాను చూడండి. ఎంత అంటే ఎంత బాగుందో ఒక్కసారి మీరే చూసుకోండి, మీకే తెలిసిపోతుంది ఎంత బాగుందో. చూసారా ఎంత పర్ఫెక్ట్ లడ్డు ఉంది కదా. సో ఈ లడ్డుని డెఫినెట్గా ట్రై చేసి తినేసేయండి. ఈ లడ్డు డెఫినెట్గా 15 to 20 days నిల్వ ఉంటుంది అని మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి చేసేసి పెట్టుకోండి, మీకు 20 days వరకు ఎలాంటి పికర్ ఉండదు. సో 20 days వరకు ప్రతిరోజు మీ పిల్లలకి ఒక్కొక్క లడ్డు చొప్పున పెట్టండి, డెఫినెట్గా బలం వస్తుంది, అలాగే మంచి హెల్తీ కూడా ఉంటారండి. సో థ్యాంక్ యూ, బాయ్.